పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో మంగళగౌరి షాపింగ్ మాల్లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, పూర్తిగా కూడా మొత్తం కాలిపోయిన పరిస్థితి. పొద్దున 11 o'clockకి ఎగ్జాక్ట్గా ఈ ఘటన జరిగినట్లుగా కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తం కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. లోపల స్టాఫ్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా చిక్కుకున్న పరిస్థితి. మొత్తం కూడా సిబ్బంది ఏదైతే వీళ్ళు ఫైర్కి సంబంధించి సిబ్బంది మొత్తం కూడా రంగంలోకి దిగి వాళ్ళని కూడా రక్షించడం జరిగింది. మొత్తం కూడా ఒక్కసారి చూసుకోవచ్చు మనము, మొత్తం పైపులన్నీ కూడా పైకేసి మొత్తం ఆరుపుతూ ఉన్నారు. ఇంకా కంట్రోల్ కాని పరిస్థితి. లోపల భాగంలో ఉన్న మొత్తం చీరలన్నీ కూడా కొన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. మొత్తం ఇక్కడ ఏదైతే ముందర ఇంటీరియర్ డిజైన్ కానీ ఎక్స్టీరియర్ డిజైన్ కానీ మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ ఒక్కసారి మనం చూసుకోవచ్చు, మొత్తం హైడ్రాకి సంబంధించి అదేవిధంగా పోలీసులకు సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అంబులెన్సులు ఇవన్నీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇంకా పొగ కూడా కనపడుతూ ఉంది. ఒక్కసారి మనం ఈ విజువల్లో కూడా చూసుకోవచ్చు, చాలామంది పొద్దున 11 o'clockకి జరిగినట్లుగా కూడా ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. అంటే దీనికి కారణాలు ఏంటి అని ఇంకా తెలియాల్సింది. దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం విచారణ అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. లోపల 11 గంటలకి అంటే షాప్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఏం జరిగిందేమో తెలియదు, కానీ 11 o'clock ఎగ్జాక్ట్గా 10:59 11 o'clockకి ఎగ్జాక్ట్గా మంటలు రావడం స్టార్ట్ అయింది. వెంటనే కూడా బయటకు వచ్చేసారు చాలామంది కూడా. ఇంకా కొంతమంది సిబ్బంది లోపల ఇరుక్కున్న పరిస్థితి అయితే అక్కడ కనబడుతూ ఉంది. అయితే ఫైర్ సిబ్బందికి వెంటనే స్థానికులు ఇన్ఫామ్ చేయడంతో అందరూ కూడా ఫైర్ సిబ్బంది మొత్తం ఫైర్ ఇంజన్లతో రావడంతో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఇది జూబ్లీ హిల్స్కి సంబంధించి పక్కనే కూడా మెట్రో స్టేషన్ ఉంది. దీనికి పక్కన షాపింగ్ మాల్స్ ఉన్నాయి. కొన్ని చిన్న పొరపాటు జరిగినా మొత్తం కూడా వ్యాపించి చాలా పెద్ద ప్రమాదమే జరిగేదని చెప్పుకోవచ్చు. ఇది ఒక్కటి ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి వచ్చి ఇవన్నీ కూడా మంటలు అదుపులోకి తెచ్చి కంట్రోల్ చేయడంతోనే ఇవన్నీ కూడా ఆగినట్లుగా కూడా తెలుస్తోంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఎలా జరిగింది ఏంటి అని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రమేష్ సార్తో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అంటే ఏ టైంకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే ఇక్కడికి ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారు, ఇవన్నీ కూడా సార్ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇక్కడికి ఏ టైంకి రావడం జరిగింది, ఏ టైంకి ఇన్ఫర్మేషన్ వచ్చింది? యాక్చువల్గా మా 11:30కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ మంగళగిరిలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నియర్ బై అవుతుందని. మేము ఇమీడియట్గా ఇక్కడికి జూబ్లీహిల్స్ ఫైర్ అండ్ రష్ టు ఫైర్ స్పాట్కి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఫసాడ్ ఏదైతుందో ఈ ఫసాడ్కి ఫైర్ బాగా ఇదవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. మేము మా కాడ ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్స్ అండ్ నియర్ బై ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, దాని ద్వారా ఫైర్ని కంట్రోల్ చేసినాం. జస్ట్ 4th ఫ్లోర్లో ఈ బిల్డింగ్లో ఎలాంటి స్టోరేజ్ లేదు ప్రజెంట్, కానీ 4th ఫ్లోర్లో ఆఫీస్ పర్పస్ కొంచెం ఫర్నిచర్ యూజ్ చేస్తారు. ఆ ఫర్నిచర్ కొంచెం కాలిపోవడం వల్ల జస్ట్ 4th ఫ్లోర్లో మాత్రమే ఫైర్ ఉండడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి ఇంజరీస్ కానీ ఏం క్యాజువాలిటీస్ కానీ ఏం లేవు. రిమైనింగ్ సిచ్యువేషన్ అంతా పీస్ఫుల్. అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పైన ఎవరన్నా చిక్కుకున్న పరిస్థితి ఉందా? ఏమంటే మీరు షాపులన్నీ కూడా 10కి 10:30కి ఓపెన్ చేస్తారు, మీరు 11:30కి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తా ఉన్నారు. అంటే ఆ టైంకి లోపల ఎవరన్నా ఉన్నారా? లోపల ఏంటి యాక్చువల్గా ఈ వర్క్ చేయడానికి కొంతమంది వర్కర్స్ వచ్చారు. ఆ వర్కర్స్ ఉన్నారని తెలిసింది. తర్వాత వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఫైర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందని తెలిసిందో అంతే. డ్యామేజ్ ఏమన్నా చైర్లు ఇవన్నీ డ్యామేజ్ ఏమన్నా కనిపిస్తూ ఉందా లోపల, లేదంటే పూర్తిగా లైట్గా కొద్ది మొత్తంలో? ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా అయింది అనుకోవచ్చు, దేనివల్ల అనుకోవచ్చు? ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇన్ఫార్మ్ చేస్తాం. సార్, అంటే ఇది మొత్తం కూడా టెంపుల్ డిజైన్ కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా అంటే పిఓపి ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి పర్మిషన్స్ ఇస్తారా మామూలుగా ఇట్లాంటి వాటికి? యాక్చువల్గా వాటికి పర్మిషన్స్ మేము మా డిపార్ట్మెంట్ నుంచి అయితే ఇవ్వము. మరి వాళ్ళకి పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏంది అనేది ఇంకా అది జిహెచ్ఎంసీ మెటీరియల్ అవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. మెటీరియల్ యూజ్ చేయకూడదు యాక్చువల్గా. మనకి వాళ్ళు ఎట్లా చేశారో మరి అది చూడాలి, ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, మెటీరియల్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయకూడదు. మెటీరియల్స్ ఏదైతే యూజ్ చేస్తారో ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఎవరు ఇచ్చారో తెలియదు. ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది ప్రస్తుతానికి. మరిన్ని వివరాలు కూడా తెలియపరుస్తామంటూ కూడా రమేష్ గారు చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది.